జగన్ షర్మిల మధ్య మాటల యుద్ధం కాస్త తారాస్థాయికి చేరుతోంది. కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అన్నా సరే ఆమె ఊరుకోవట్లేదు, పెద్దగా గ్యాప్ తీసుకోవట్లేదు. తిరుపతిలో ఆయన మాట్లాడితే కాకినాడలో ఇమీడియట్గా ఈవిడ కౌంటర్ ఇచ్చేసింది. పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక మరి ఆమెతో చెప్పానని అంటున్నారు. అది కూడా రాహుల్ గాంధీని పిఎం చెయ్యాలి అని 10 సార్లు చెప్పుకొచ్చారంట. మరి అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదో, లేదంటే చనిపోయే ముందు చివరి కొరకు ఈమె చెవులేనో చెప్పారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీని భారీగా భుజాన్ని వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం వెనక నిజంగా పదవి కోసమే ఇంతలా దిగజారుతున్నారా, లేదు అంటే కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా దిగజారుడు రాజకీయాలు అనేవి అలవాటు అయిపోయినాయి. అసలు ఏం జరగబోతుంది, ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే కోరిక రాజశేఖర రెడ్డి గారికి ఉంటే అది ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి. ఎందుకంటే అప్పటికి ఈయన ఎంపీగా ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. షర్మిల గారికి చెప్పడం ఏంటి? ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ని రోజులు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పెట్టినప్పుడు అది గుర్తు రాలేదు. ఇప్పుడు సడన్ గా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ లో కలిసిన తర్వాత అది గుర్తు వచ్చేసిందా? ఆవిడ అపరిపక్వ నాయకురాలు, తన స్వార్థం కోసం దొరికిన ప్లాట్ఫారాలని వాడుకుంటోంది. ఇప్పుడు తన అన్న నుంచి ఏదో ఆశించింది. ఆ ఆశించిన దాంట్లో ఎక్కువగా కనబడుతున్న విషయం ఏంటంటే, నాకు అర్థమైనంత వరకు అక్కడ పరిణామాల్లో సాధారణంగా మనకి ఈ డౌరీ హెరాస్మెంట్ కేసుల్లో వదిన ఆడపడుచులు కూడా ఎక్కువ ఉంటుంది. పుట్టింట్లో ఆధిపత్యం కూడా ఆడపడుచు కోరుకుంటది. అందుకే చాలా మంది ఆడపడుచు లేని సంబంధాలు అడుగుతారు. అందుకనే అత్తలేని కోడలు ఉత్తమ అంటారు, అట్లా అంటారు కదా. ఇక్కడ ఈవిడతో సమస్య ఏంటంటే, ఇప్పుడు అనిల్ గారి ఇంటి వైపు నుంచి ఎవరన్నా మనకు తెలుసా? లేదు. అసలు అనిల్ అనేటువంటి ఆయన షర్మిల భర్త, అంతే కదా. ఓవరాల్ గా అక్కడ పబ్లిక్ మనకు కనబడేది ఏంటంటే, అనిల్ వాళ్ళ కుటుంబం మీద ఆధిపత్యం ఆవిడదే, అంతే కదా. అంత మించి ఉంది. అతన్నే మతం మార్చింది. అతను వాస్తవంగా బ్రాహ్మణుడు కదా. ఈమె కోసం అతన్నే మతం మార్చింది. అంటే పెళ్లి అయిన తర్వాత మారారా? మార్చిన తర్వాత పెళ్లి చేసుకుంది. అతన్నే మతం మార్చుకోగలిగింది, నెంబర్ 1. లేదా పెళ్లి అయ్యాక మారాడు తెలియదు. బట్ ముందైతే బ్రాహ్మణుడే. ఇప్పటికీ అనిల్ వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు బ్రాహ్మణ్సే. వాళ్ళేం మతం మారలా, వాళ్ళు హిందూసే. వాళ్ళు బాగానే ఉన్నారు. ఇతను ఒక్కడే మతం మారి, అది కూడా ఈవిడ కోసం. మరి అంటే అక్కడ తన ఆధిపత్యమే కదా. అంతేగా. అప్పుడు అనిల్ వైపు నుంచి ఆస్తులు ఉన్నాయో లేదో మనకు తెలియదు. అనిల్ వైపు పెత్తనం అంతా ఆవిడదే. అట్లాగే అన్న వైపు పెత్తనం కూడా నాదే కావాలనుకుంటుంది. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే, తండ్రి తరహా బిడ్డ అనేటువంటిది పోలికలు. ఎన్టీ రామారావు గారి పోలికలు బాలయ్యకి వచ్చినాయి, జూనియర్ ఎన్టీఆర్కి వచ్చినాయి. కానీ ఎన్టీఆర్ గారి నాయకత్వ లక్షణాలు బాలయ్యకి వచ్చినాయా? రాలేదు. అట్లాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి, షర్మిలకి వచ్చినాయి లక్షణాలు, రాజశేఖర రెడ్డి. కానీ నాయకత్వ లక్షణాలు జగన్కి వచ్చినాయి, షర్మిలకి రాలేదు. ఎందుకని? రాజశేఖర రెడ్డి డక్కా ముక్కిలు తిన్నాడు. 25 సంవత్సరాలు కొట్టుకున్నాడు కాంగ్రెస్లో. ప్రతిసారి అతనికి ఎదురు దెబ్బలే తీస్తానే ఉండేవాళ్ళు. ఎన్నిసార్లు అతను ముఖ్యమంత్రి పదవి నోటి దాకా వచ్చిపోయింది. అయినా తట్టుకుని నిలబడతా జాగ్రత్తగా వచ్చాడు, ఎదిరించి నిలబడ్డాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డికి లొంగిపోలా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి లొంగిపోలా, మర్రి చెన్నారెడ్డికి లొంగిపోలా, ఎవ్వరికి లొంగిపోలా. ఖచ్చితంగా తనదంటూ తన స్టైల్లోనే ఉన్నాడు. ఎవ్వరికి లొంగని మనస్తత్వం అన్నటువంటిది రాజశేఖర రెడ్డిది. ఎవ్వరికి వంగల, ఎవ్వరికి లొంగల. దానివల్ల తనకి అవకాశాలు చాలా పోయినాయి. అయినా కూడా తను లొంగల. ఆ కరెక్ట్ లక్షణం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. తను ఎవరికైనా లొంగాడా? చివరికి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఎదురు తిరుగుతాడు ఎవడన్నా? వాళ్ళు వద్దన్నప్పుడు సైలెంట్గా ఉండేసేసి వాళ్ళు ఇచ్చిన పదవి తీసుకుని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయి, లేకపోతే అతని పేరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి, ఇట్లాగే మిగిలేవాడుగా. కానీ తను చెయ్యాలనుకున్నది చేశాడు. ఆ చేస్తున్న రోజున అధిష్టాన్ని నేను బొక్కలో తోస్తారు జాగ్రత్త అని చెప్పి సాయి ప్రతాప్ లాంటి ఎంపీతో కబురు చేస్తే, మజ్జిగ తాగుతావా టీ తాగుతావా అన్న అని చెప్పి మజ్జిగిచ్చి పంపించాడు. అంతేగాని ఏమన్నా అక్కడైనా బెసిగాడా? రాజశేఖర రెడ్డికి అదే లక్షణం కదా. అప్పుడు ఎవరు
ఒక నాయకుడిది జైల్లో పెడితే వెళ్ళి పలకరించి వచ్చాడు కదా, తను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన నాయకుడి కుటుంబాన్ని వెళ్ళి కలిసి వచ్చాడు కదా జైల్లో కూడా. అట్లాంటి మొండితనం, పార్టీ అధిష్టానం కోసం తనని నమ్ముకున్న వాళ్ళని వదిలేది లేదు. రెండవది, తన కోసం వచ్చినటువంటి వాళ్ళందరినీ గెలిపించుకోవడం కోసమే కదా తిప్పింది. అప్పుడు అతను జైల్లో ఉంచినా కూడా షర్మిల్ని విజయమ్మని ఎందుకు తిప్పాడు? తన కోసం వచ్చినటువంటి వాళ్ళ సంగతి చూడమని చెప్పి, అంతే కదా అయ్యింది. మొండిగా నిలబడ్డాడు, జైల్లో పడేశారు, కేసులు ఆస్తులు పైసా లేకుండా తిప్పారు రోడ్డు మీద, అయినా కూడా నిలబడ్డాడు కదా. ఆ తర్వాత ఎంత జరిగినా కూడా తను నిలబడ్డాడు. అంటే రాజశేఖర్ రెడ్డి తరహా మొండితనం అన్నటువంటిది ఇతనికి వచ్చింది. అదే రాజశేఖర్ రెడ్డి వారసురాలి నేను అని చెప్పుకుంటున్నా ఆవిడ ఎంత అపరిపక్వంగా ఉంది. రాజశేఖర్ రెడ్డి లాగా ఏమాత్రమైన స్థిర నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీసీలకి 50 అంటున్నాడు, ఇచ్చేస్తున్నాడు అంతే. ఎక్కడన్నా వెనక్కి తగ్గాడా? లేదు. ఎంతమంది ప్రెషర్ చేశారు ఆ రోజున? కాంగ్రెస్ పార్టీ మనతోనే కలిసిపోమని మనం ప్రెషర్ చేయలేదా? భారతీయ జనతా పార్టీ కలిసి పొత్తు పెట్టుకుందామని ప్రెషర్ చేయలేదా? ఎవరికి ప్రెషర్కి లొంగాడు అతను? ఓడిపోయిన తర్వాత 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయారు. అయినా ఇక అయిపోయింది వైసీపీ పని అన్నారు కదా, అయినా లొంగాడా? ఇంకొకటి, కుటుంబ పార్టీ అని పేరు వస్తుంది అన్నప్పుడు కుటుంబాన్ని పక్కన పెట్టాడు. క్రిందటిసారి షర్మిల విజయమ్మను కూడా లేకుండా తనే కదా తిరిగింది 2019 ఎన్నికలప్పుడు. పూర్తిగా తనే తిరిగాడు, గెలిపించుకున్నాడు. నువ్వు పనిచేసిందంతా 2014 ముందు. 2014 తర్వాత అయిపోయింది కదా అక్కడతో. ఆ తర్వాత ఎదురు దెబ్బలు తిన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఏమన్నా మాట్లాడావా? 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయినప్పుడు అదే ఏం లేదు కదా. అంటే నువ్వు ఆ రోజున సహకరించావు, ఎస్, నో డౌట్. అందులో అయిపోయాక రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన వారసుడిగా తను అక్కడ పబ్లిక్ యాక్సెప్ట్ చేశాడు. నువ్వే అప్పుడే కనుక మేమిద్దరు మా ఇద్దరులో ఎవరో ఒకళ్ళం వారసులం అని కనుక పోటీకి వచ్చి ఉంటారు 2014లోనే తెలిపోయి ఉండేది. అప్పుడు ఎవరు వైపు అనేటువంటి జనం. అప్పుడు వారసుడిగా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఒప్పుకున్నావు, అయిపోయింది కదా. నువ్వేమన్నావు? రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా తెలంగాణ నేను తీసుకుంటానన్నావు. అప్పుడు అడిగినప్పుడు కూడా కుటుంబంలో చిచ్చు ఉంటే నేను ఇక్కడికి వచ్చేందుకు పార్టీ పెడతానన్నా అని అడిగావు, అయిపోయింది కదా. ఇంకోటి ఏంటి చెప్పింది, ప్రధానమంత్రిని చేయడానికి రాహుల్ గాంధీని. మరి ఆ రోజున తెలీదా ప్రధానమంత్రిని చేయడానికి? కాంగ్రెస్కి వ్యతిరేకంగా తన తల్లి పోటీ చేస్తే, తన అన్న పోటీ చేస్తే, లేదా పాదయాత్ర చేసినప్పుడు తెలియలేదా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయమని? అప్పుడు అన్నే కన్విన్స్ చేయొచ్చు కదా, నాన్న ఆశయం ఇది, వేరేగా పార్టీ లేదా నువ్వు వెళ్ళి ఆ పని చేసుకో, రాహుల్ గాంధీని ప్రధానం చేసేదాకా నేను నిద్రపోను, నేను కాంగ్రెస్ తోనే ఉంటాను, నాన్న ఆశయం అయిపోయింది. ఆ కాంగ్రెస్ పార్టీని తిట్టింది, తిట్టకుండా తిట్టింది. ఆ తర్వాత తెలంగాణలో కూడా చీప్ అమ్మంది కాంగ్రెస్. పార్టీ రేవంత్ రెడ్డిని తిట్టింది, కాంగ్రెస్ పార్టీని తిట్టింది. విలీనం చేస్తానంటే కూడా వద్దు పొమ్మనమంటే గత్యంతరం లేని పరిస్థితులలో మద్దతని తనకి తాను అనౌన్స్ చేసుకో. కాంగ్రెస్ ఏమైనా పక్కన కూర్చోబెట్టుకుని అనౌన్స్ చేయించిందా? లేదే. ఈవిడికి అనౌన్స్ చేసింది. ముందు కాంగ్రెస్ ని కలిసి వచ్చి ఆ రోజున మొత్తం 119 స్థానాలకు పోటీ చేస్తానని చెప్పి 117 స్థానాలకు పోటీ చేస్తానని చెప్పిన రోజున మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనిపించలేదా? ఆ తర్వాత డీకే శివకుమార్ చెప్తే చేసావా, చంద్రబాబు చెప్తే చేసావా, ఏదో జరిగిపోయింది. కాబట్టి ఇంకా అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని సెంటిమెంటల్ డైలాగులు ఇక్కడ ఏది జనాలకు వెళ్ళదు. అంటే అన్నను తిట్టి నాన్న పేరు కూడా వాడేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం. అంటే ఏంటి, ఒక బలమైన ఆఫర్ ఏమన్నా ఉందా కాంగ్రెస్ నుంచి? ఒక బలమైన డిమాండ్ తీసుకుని వచ్చిందా ఆంధ్రప్రదేశ్లోకి? కాంగ్రెస్ నుంచి ఉంటుందని నేను అనుకోవట్లేదు. అన్న మీద విపరీతమైన ద్వేషంతో ఉంది. అన్నని రాజకీయంగా సమాధి చెయ్యాలన్నటువంటి శపథం చేసుకుని వచ్చింది. రాజకీయంగా మొన్నటిసారి తనని పక్కన పెట్టేసుకుని తన తను వెళ్ళి ఎదిగేశాడు అన్నయ్య. అంటే తమ చేతుల్లో ఉండాలని కోరుకుంటోంది. అది మరి ఆ కొండ రాఘవరెడ్డి గారు చెప్పినట్టుగా అది మైనింగ్కి సంబంధించిన వివాదము, లేకపోతే గనక క్రిస్టియానిటీకి సంబంధించిన వివాదం మనకు తెలియదు. బట్ అన్న తమ చెప్పినట్టు నడుచుకోవట్లేదు, అధికారంలోకి వచ్చాడు కాబట్టి తమ మాట వింటాడని ఆశించింది, జరగట్లేదు. లేదా ఏదో ఆస్తిలో వాటా కోరిందో పవర్లో వాటా కోరిందో మనకు తెలియదు. తీవ్రమైనటువంటి ద్వేషం మీద మాత్రం అన్న మీద ఉంది. అది అనిల్ చేశాడా, ఆవిడ రెచ్చగొట్టాడు. ఇదివరకు నేను విన్నది ఏంటంటే ఆవిడికి మాత్రం విపరీతమైన ప్రేమ, ఇతను ఎంత చెప్పినా వినేది కాదు అనేది. కానీ ఇప్పుడు కనబడుతున్నది మొన్న పెళ్ళప్పుడు విజువల్ చూస్తే మాత్రం అనిల్ కొద్దిగా చెప్పగానే ఇటు వచ్చి కలుసుకోవడానికి రెడీ అవుతుంటే షర్మిల బిగుసుకుని కూర్చున్నాం. అంటే పుట్టింటి మీద అలిగినటువంటి ఆడబిడ్డ అయింది. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటది, పుట్టినిల్లు మెట్టినిల్లు.
ఈవిడ వల్ల మెట్టినిళ్ళకి ఒక్కర వేసమెత్తు ప్రయోజనం లేదు. ఎందుకు మెట్టినింటోళ్ళనే మతం మార్చి తన వైపుకి తెచ్చి వాళ్ళ కుటుంబాన్ని పాపం అటు ఇటు కాకుండా చేసింది. అంతే కదా, ఇప్పుడు వాళ్ళ బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా గొప్పగా పేరుండి ఉంటారు వాళ్ళకి. వాళ్ళు చివరికి ఈవిడ పుణ్యమా అనేసి మతం మారిన అనిల్ వాళ్ళ అమ్మా నాన్నరా ఈ టైపులో అన్నప్పుడు వాళ్ళ విలువ తగ్గింది ఈవిడ మూలం. అంటే పుట్టింటి ఈవిడ అత్తింటికి ఈవిడ వల్ల ఏ ప్రయోజనం రాలే. ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి బిడ్డ అనే విలువ విపరీతంగా ఉండేది. నాకు తెలిసి ఇవాళ ఉన్న వాళ్ళలో 100కి 85% మంది, అందరూ అనను 85% మంది ఈవిడిని ద్వేషిస్తున్నారు. రాజశేఖర రెడ్డిని కుటుంబాన్ని అభిమానించేవాళ్ళు 15% ఈవిడికి కూడా మద్దతుగా ఉండొచ్చు. వాళ్ళకు కూడా జగన్ మీద కోపం ఉన్నోళ్ళు ఓ 10-15% ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అది నేను అనుకోవడం 5 అనుకుంటా, పోనీ 10 ఇంకో 10 ఎక్స్ట్రా వేద్దాం. 15% మంది ఈవిడ దాన్ని చూసి చూడనట్టు ఉండొచ్చు, లేకపోతే మద్దతుగా ఉండొచ్చు. నేను 85% మంది మాత్రం ద్వేషిస్తున్నారు. ఈవిడ వలన రాజశేఖర రెడ్డి పరువు పోతుంది. అంతే కదా, రాజశేఖర రెడ్డి పరువు తీస్తుంది ఈవిడ. కుటుంబంలో రాజశేఖర రెడ్డి బతికుండగా లేవా సమస్యలు? ఏమి ఇదే వివేకానంద రెడ్డి టికెట్ జగన్కి ఇవ్వటం, జగన్కి సోనియా గాంధీ టికెట్ ఇవ్వకపోవడం, మళ్ళీ వివేకానంద రెడ్డి పోటీ చేయాల్సి రావడం, అంత జరిగినా కూడా అప్పుడు ఆ విభేదాలు ఏం బయటికి రాలేదుగా. లేదు, అందుకే కదా మొన్న ఆయన మాట్లాడింది. అప్పుడు వివేకానంద రెడ్డి ద్వారా కుటుంబాన్ని చేర్చాలని చూసింది కాంగ్రెస్, ఇప్పుడు కూడా షర్మిల ద్వారా చేర్చాలని వస్తుంది అనేది ఆయన అన్నదే. అందుకే అదే ఈమె తప్పు పడుతుంది. లేదు, నువ్వు చేసుకున్నదే, జగన్ అన్న గారు చేసుకున్నదే కారణం. కాంగ్రెస్ అధిష్టానానికి కూడా అంత ఇది ఆలోచన ఉంటుందని నేను అనుకోను. వాళ్ళు ఏదో ఇక్కడ కుటుంబాన్ని గెలిస్తే ఏమొస్తుంది, కాంగ్రెస్ అధిష్టానం లెక్క ఎట్టుంటది అంటే వాళ్ళకి ఆధిపత్యం కావాలంతే. జగన్ వచ్చిన అవకాశాన్ని ధిక్కరించాడు కాబట్టి ఎదురు తిరిగింది, కాంగ్రెస్ తొక్కాలనుకుంది. దానికి పర్యవసానం అనుభవించింది కాబట్టి మొన్నటిసారి అందుకే రాజశేఖర రెడ్డి కుటుంబంలో చూసి మొనబెట్ల తెలంగాణలో ఉన్నంత అప్పటి వరకు సైలెంట్ ఉంది. ఈవిని కూడా మాట్లాడి ఇలా ఇప్పుడు మాట్లాడడానికి ఈవిడ మాట్లాడుతున్నా వాళ్ళు ఏం అడ్డుబెట్ట చెప్పట్ల. అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఎట్లాగో మనల్ని వద్దనుకున్నోడు దెబ్బతింటే రేపు పొద్దున్న సచ్చినట్టు మన దగ్గరికి వస్తాడు అనుకుంటుందో, లేదా రాజశేఖర రెడ్డి అభిమానులు ఈవిడ వెనక్కి తెస్తుందని నమ్ముతుందో, ఏదైనా కావచ్చు. కానీ ఏంటిది ద్విముఖ వ్యూహం అనుకోవాలా? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తోంది, మొత్తం అన్నే చేశాడని చెప్తుంది ఆ చీలకి సంబంధించి కుటుంబానికి. మరోపక్క కాంగ్రెస్ ని బాగా నెత్తి మీద పెట్టుకుంటోంది, రాహుల్ గాంధీని పీఎం చేయాలి అంటోంది, కాంగ్రెస్ పార్టీకి బాగా డబ్బా కొడుతుంది. ఏంటిది, 2 కోణాల్లో 2 దారులు వెళ్ళడం తప్పే ఉంది. అది కరెక్టే కదా, కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడతా అన్నం తిడుతుంది అంతే. ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి తిడుతుంది అంతే, అందులో ఏం లేదు. కాకపోతే ఈవిడ వ్యూహం ఏంటంటే నేను తెలుగుదేశం మనిషిని కూడా కాదని తెలుగుదేశాన్ని కూడా 10% మాట్లాడుతుంటది. అదే మధ్య మధ్యలో ఏం చేసినా కూడా ఏమీ చేయలేదు అనేటువంటిది. ముందు అసలు ఫస్ట్ నవ్వొచ్చే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదు, మరి ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని ఎట్ట చెప్పింది ఈవిడ? ఇలా పార్టీ ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారనే రాష్ట్రం విభజించింది. మరి దోచుకుంటే డబ్బులన్నీ ఆడిపోయినాయి, కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి పోయినాయా? రెండవది 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ టైంలో అభివృద్ధి ఎందుకు జరగలే? వీడు చెబుతోంది, ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడుతోంది. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది. ఇంకోటి వీళ్ళ నాన్నగా 6 ఏళ్ళు ఉంది. పోలవరం వీళ్ళ నాన్న వచ్చిన తర్వాతనే ప్రారంభించి మళ్ళీ అది కూడా పూర్తి చేయలేదు కదా. నాన్న పూర్తి చేయలేదు కదా, నాన్న 6 ఏళ్ళు ఉన్నాడు అధికారంలో, పూర్తి చేయలేదుగా. మరి అన్న పూర్తి చేయలేదు అంటున్నాను, నాన్న కూడా పూర్తి చేయలేదుగా. ఆయన గాలవలతో పాటు ఈయన గేట్లు గీట్లు అన్ని పెట్టించాడు. ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. మధ్యలో ఏం చేయలేదండి. మరి నాన్నప్పుడు జలయజ్ఞం ఏది పూర్తయింది? ప్రారంభించాడు అన్ని నాన్న, తర్వాత కాలంలోనే కదా పూర్తయింది. పూతిరెడ్డిపాడు ఒకటి ఆయన టైంలో ప్రారంభమైంది, మిగతా అన్ని తర్వాత చేసుకొచ్చినాయి కదా. అది కిరణ్ కుమార్ రెడ్డి చేశాడా, రోషే చేశాడా, చంద్రబాబు చేశాడా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేపిస్తున్నాడు అవన్నీ. తన నాన్న ప్రాజెక్టుల్ని మిగతా వాళ్ళు పడుకోబెడితే అవి ప్రారంభోత్సవాలు చేస్తాం. ఇప్పుడు వెలుగొండ మొన్న పూర్తయింది కదా, వచ్చే నెలలో ప్రారంభోత్సవం. మొన్న ఈ మధ్యన కుప్పంకి నీళ్లు ఎట్లా వెళ్ళి పోతిరెడ్డిపాడు పొక్క పెంచడం ఎట్లా చేస్తున్నాడు? నాన్న వారసత్వాన్ని కరెక్ట్గా అమలు చేస్తున్నాడు. ఇంకోటి ప్రతి పథకానికి నాన్న పేరు పెట్టి పైకి తీసుకెళ్తున్నాడు ఎవరు? వీళ్ళందరూ తిట్టిపోతుంది వైఎస్ఆర్ ప్రతిదానికి వైఎస్ఆర్ అంటాడు అని. ఆ నాన్న పేరుని విపరీతంగా పెంచినోడు జగన్మోహన్ రెడ్డి. ఆ నాన్నని అడ్డు పెట్టుకుని తన లాభం కోసం కుటుంబంలో చిచ్చు, అంటే రాజశేఖర రెడ్డి అభిమానులు కోరుకొని ఇది చేస్తున్నది షర్మిల. రాజకీయాల్లో ప్రత్యర్థుల మాటల తోటాలనే సహజం, వాటికి ఈయన అదరడు బెదరడు లొంగడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఇప్పుడు షర్మిల ద్వారా మానసికంగా హింసించే ప్రయత్నం అనేది జరుగుతుందా? ఖచ్చితంగా అది మేబీ అది నేను అనుకోవడం అయితే చంద్రబాబు గారి కోసం బాబు గారి ప్రేమికుడైన రాధాకృష్ణ గారు నడిపిస్తున్న కథ.
ఎందుకని ఈవిడకి ఒక మీడియా సపోర్ట్ కావాలి ఫుల్ ప్లేటెడ్గా. ఇప్పుడు ప్రస్తుతం ఈవిడ మాట్లాడడం బిగిన్ చేసినప్పటి నుంచి, అంతకుముందు కూడా అన్నతో విభేదించినప్పటి నుంచి ఈవిని హైప్ ఇస్తూ వస్తుంది ఎవరు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, TV5, మహా టీవీ, ABN, ఈటీవీ, వాళ్ళ 6 సపోర్ట్ ఉంటుంది. కానీ వాళ్ళందరి తరపున నడిపిస్తున్నది ఎవరు? రాధాకృష్ణ గారు. ఇప్పుడు అన్నదయ విషయంలో ఏమేమి వ్యవహారాలు మాట్లాడాలందరూ రోజు టచ్లో ఉండేది ఆయనతోనే. ఆయన చంద్రబాబు గైడెన్స్ ప్రకారం ఆయన నడుపుతాడు, నో డౌట్. ఇప్పుడు ఏంటి అంటే చంద్రబాబు చెప్తా ఉంటే పాలన గురించి జనం నవ్వుతున్నారు. ఎందుకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన చేయింది నువ్వెందుకు చేయలేదని అడిగితే, ఇప్పుడు ఉద్దానం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఎట్ట ఉంటుంది? కామెడీగా ఉంటుంది. 20 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండి ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కేంద్ర మంత్రులుగాను అన్ని ఎలగబెట్టి అక్కడ ఉద్దానంలో కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు, కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేయలేకపోయారు. అదే రాజశేఖర రెడ్డి టైంలో కిడ్నీ సెంటర్ ప్రారంభించారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి పెంచాడు. దాని మీద చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తే ఎట్టుంటది? పోలవరాన్ని కానీ లేకపోతే జలయజ్ఞం ప్రాజెక్టులు కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటున్నారు? నువ్వేం బీకెవరు నాయన అంటున్నారు, ఏం కట్టావు నువ్వు అని అడుగుతున్నారు. కాబట్టి చంద్రబాబు మాటలకు విశ్వసనీయత తగ్గిపోయింది. పవన్ కళ్యాణ్ మొదట మాట్లాడేవాడు, ఈ పవన్ కళ్యాణ్ గుంటల గురించినో రోడ్ల గురించి మాట్లాడినప్పుడు ఉంది, రోజు పోయే కొద్దీ రొటీన్ అయిపోతుంది కదా. ఇంకోటి రాజకీయం మారేటప్పటికి బోర్ కొట్టేస్తుంది. అంటే విశ్వసనీయత తగ్గిపోతుంది. అంటే అతను తెలుగుదేశంతో పొత్తు అన్న తర్వాత నుంచి డౌన్ అవడం మిగిలినాయి. విడిగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇప్పుడు షర్మిలకి ఎట్లాంటి క్రేజ్ ఉందో అట్లాంటి క్రేజ్ వచ్చేది. అతను తెలుగుదేశంతో కలిసాక ఆ తెలుగుదేశం మాటలు మాట్లాడుతున్నాడులే అనే ఫీలింగ్ మూలంగా క్రెడిబిలిటీ డౌన్ అవుతుంది. ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం కానీ కాంగ్రెస్ ని విమర్శించాలి 10 ఏళ్లలో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితి కానీ వైసీపీకి రాలేదు. ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత ఈ వారం రోజులు ఆమె PCC చీఫ్ అయిన తర్వాత డైలీ విమర్శిస్తున్నారు, తిడుతున్నారు. ప్రధానంగా ఇమీడియట్ కౌంటర్లు, అది కూడా సజ్జల గారితోనో ఇలాంటి వాళ్ళతో, అది ఏ రకమైన పరిపక్వత? కాంగ్రెస్ కాబట్టి, కాంగ్రెస్ అధ్యక్షురాలు కాబట్టి ఇమీడియట్ ఆ కౌంటర్ తరహా ఇస్తున్నారా, లేదంటే జగన్ చెల్లెలుగా వ్యక్తిగతంగా కూడా ఆమె విమర్శిస్తున్నారు కాబట్టి జగన్ అంటున్నారు కాబట్టి టార్గెట్ చేస్తున్నారు? జగన్ అంటున్నారు కాబట్టి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి పేరు తీసుకొస్తుంది ప్రతి చోట. రాజశేఖర రెడ్డి అంటారు. ఆ రాజశేఖర రెడ్డి పేరుని FIR లో పెట్టించింది. ఆ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజనకు కారణం జగన్మోహన్ రెడ్డి. నేను ఇంతకుముందు చెప్పి ఇప్పుడు చెప్తా. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడం కోసం రాజశేఖర్ రెడ్డి వెల్ సెటిల్డ్ అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట కూడా వినని స్థాయికి వెళ్ళిపోయాడు. అధిష్టానం తను చెప్పినట్టు నడిచే పరిస్థితికి తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి బిడ్డ, ఏది రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతకంటే మొండోడు అని తెలిసాక ఇతన్ని తొక్కాలని చూశారు. తొక్కినా కూడా ఇతను నిలబడ్డాడు. కాబట్టి ఇతను నిలబడినటువంటి జగన్ని దెబ్బ కొట్టాలంటే రెడ్లు ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణను విడదీసేస్తే ఎటు దిక్కులేని బతుకైపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర విభజన చేసింది. లేకపోతే 2009లో ప్రజలు ఓడగొట్టేశారు. తెలంగాణ నినాదం అయిపోయింది అక్కడితో. 2004లో జై ఆంధ్ర జై తెలంగాణ, 2009లో జై తెలంగాణ అని తెలుగుదేశం ఓడిపోయింది, TRS ఓడిపోయింది. భారీగా డ్యామేజ్ అయిపోయింది. TRS 50 సీట్లలో పోటీ చేసి ఎంత గెలిచింది? అది ఏమైంది మరి? అంటే అనవసరంగా కెలికి తిట్టించుకుంటున్నారా షర్మిల గారిని? ఆవిడ ఆవిడ వదిలేస్తే ఆవిడే సైలెంట్ అయిపోతుంది. లేదు, ఆవిడ సైలెంట్ గా అయ్యేటట్టయితే గొడవ ఫస్ట్ మాట్లాడింది ఎవరు? ఆవిడే కదా. ఆవిడ మాటలు బిగిన్ చేశాక ఫస్ట్ జగన్ రెడ్డి ఇవన్నీ బిగిన్ చేశారు. అదే ఆ మాట అన్నారు కాబట్టి అడిగారు కాబట్టి ఇప్పుడు జగన్ గారు అనే టైప్ లో తిట్టు. ఆవిడ రావడమే జగన్ ని గద్దె దించడం అనే ఎజెండాతో వచ్చింది. అది వాళ్ళకి అర్థమైపోయింది. అది పార్టీ కోసం కాదు, ఆవిడ వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి. కాబట్టి వీళ్ళందరూ స్పందిస్తున్నారు. అంటే PM రాహుల్ గాంధీ అవ్వాలనే ఆయన కోరిక. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ CM ఎవరు అవ్వాలనేది చెప్పలేదేమో రాజశేఖర రెడ్డి గారి ఏమికి. అంటే జోక్ ఏంటంటే ఆయన రేపు నేను ఫ్లైట్లో హెలికాప్టర్లో ఎక్కబోతున్నానమ్మా, ఇంకో నెక్స్ట్ వీక్ నేను హెలికాప్టర్లో వెళ్ళబోతున్నాను పాప నేను చచ్చిపోతానేమో అక్కడ, నేను చచ్చిపోతే మాత్రం నువ్వు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చెయ్యి అని చెప్పాడు అన్నమాట ఆయన. అది ఇప్పుడు గుర్తొచ్చిందా ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళ తర్వాత మతి మార్పు వచ్చింది. రైట్, చూద్దాం. మొత్తం అన్నే చేశాడు అంటున్నారు షర్మిల. అసలు కాంగ్రెస్ పార్టీని చిన్న పల్లెత్తు మాట అన్నా సరే ఊరుకోవట్లేదు. ఇవి ఏ స్థాయిలో వెళ్తాయి ఈ రాజకీయాలు? రేపొద్దున్న కాంగ్రెస్ పార్టీ గెలుపుకో లేదంటే ఆమె ఏం ఆశించి ఇవంతా చేస్తుంది చూద్దాం. కాలువ నిర్ణయించాలి.